నంద్యాల జిల్లా బనగానపల్లిలో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. ఇంటిపైన తిరుగుతున్న డ్రోన్ ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. డ్రోన్ ఎగరవేస్తున్న వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ అనుచరులతో టీడీపీ వర్గీయులు గొడవకు దిగారు. దీంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు తీసుకున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి. దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు, లేకుండా ఏం చెప్తావో చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గుళ్ళు మీద స్టాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా అందరూ తెలియదా చెప్పకూడదు. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనేది. నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది. నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పాలి. రైట్. ఈ డ్రోన్ కెమెరా వివాదం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి, బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి ఆవరణలో రాత్రి డ్రోన్ చక్కర్లు కొట్టింది. అయితే అక్కడే విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు గమనించారు. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చడంతో వాళ్ళు ఆ డ్రోన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ సంబంధించినటువంటి కుమారుడి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ కవరేజ్ కి వచ్చినటువంటి వాళ్ళు ఈ కెమెరామెన్లు ఆ డ్రోన్ ఎగురవేశారని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ డ్రోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకు మీరు ఈ డ్రోన్ ఇక్కడ ఎగురవేశారని కూడా వాళ్ళను నిలదీయడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి వారిపై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు కూడా అయితే టీడీపీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంతో రెండు వర్గాల వారు కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి కూడా అయితే వైసీపీ శ్రేణుల తరపున పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ వారిపైన కూడా దాడి చేశారు. వారిపైన కూడా ఆ కేసు నమోదు చేయాలని కూడా ఏదైతే పట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఈ ఫిర్యాదులను కూడా స్వీకరించడం జరిగింది. టీడీపీ శ్రేణులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ను తీసుకోవడం జరిగింది. ఈ డ్రోన్ కెమెరాలు ఎందుకు ఎగురవేశారు, ఉద్దేశపూర్వకంగానే మంత్రి ఇంటి ఆవరణలో ఈ డ్రోన్లు ఎగురవేశారు కాబట్టి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ డ్రోన్ కూడా తీవ్ర కలకలం రేపింది. పొలిటికల్ గా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, అదేవిధంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య కూడా ఏదైతే కొంతకాలం నుంచి కూడా నువ్వానైనా అన్నట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ డ్రోన్ కూడా చక్కర్లు కొట్టడం పైన కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. శంకర్, రైట్. థ్యాంక్ యూ సుంకన్న.